బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమలకు భూములు ఇవ్వమంటూ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పరిగి ఆర్టీసీ బస్టాండు ముందు కార్లపూరు రైతులు ఆందోళన పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. కొందరు రైతులను అరెస్టు చేసి పిఎస్ కు తరలించే ప్రయత్నం చేయగా పోలీసు వాహనానికి అడ్డుగా పడుకుని నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చేంత వరకు కదిలేదే లేదంటూ భీష్మించి కూర్చున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పరిశ్రమలకు భూములు ఇవ్వమంటూ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పరిగిలో రైతులు ధర్నా చేస్తున్నారు. పరిశ్రమలకు తమ భూములను ఇవ్వమంటూ కూడా హైవే పైన బైఠాయించారు. దీంతో పోలీసులు కూడా చేరుకున్నారు. ఎందుకంటే తమ పొలాలను ఇండస్ట్రియల్ సంబంధించి ఇవ్వము, ఎందుకంటే తాము పొలాలను పండించుకోవాలని మాత్రం ప్రధానంగా పోలీసులతో రైతులు వాగ్వాదానికి కూడా దిగారు. కలెక్టర్ వచ్చేంత వరకు కూడా తాము అక్కడి నుంచి లోమని, అంతేకాకుండా హైవే పైన బైఠాయించడంతో పూర్తిగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా ఏర్పడింది. దీంతో కొంతమంది రైతులను కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి తమ భూములు ఇండస్ట్రీకి ఇవ్వము, దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తమకు ఇవ్వాలని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తానికి మాత్రము కలెక్టర్ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తారని చెప్పి కూడా ఒక వినిపిస్తుంది. అయితే కలెక్టర్ వచ్చిన దాని తర్వాత వీరు ఏం మాట్లాడతారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. Ganga